మన దగ్గరికి రామయ్య గారి అమ్మాయి అని నవీన అని ఒక అమ్మాయి వచ్చేది. నవీన అని చెప్పి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయితో నేను పడినటువంటి పాటలు అన్నీ కాదండి. ఆ అమ్మాయికి మైండ్ ఖరాబ్ అయిపోయింది ఒంగోలులో చదువుతుండగా. ఏమండి, చదువుతుండగా ఖరాబ్ అయిపోయినప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని ఆ రిట్రీట్కి నేను వెళ్ళాను. రిట్రీట్కి వెళ్ళి ఎవరిని ప్రార్థన చేయమన్నా ఎవరు ప్రార్థన చేయట్లేదు ఆ అమ్మాయికి. ఏమండి, తినే పరిస్థితిలో లేదు, మెంటల్ వచ్చేసింది. అన్నం కలిపి నోట్లో ముద్దలు చేసి తినిపించాను నేను. ఆరగారగా చెయ్యేసుకుని ప్రార్థన చేసేవాడిని. అన్నా నేను ఇక్కడ ఉండనని సూట్ కేసు నిండా బట్టలు సర్దుకుని మా ఇంటికి వచ్చేసింది. వచ్చేస్తే ఒక వారం రోజులు అట్టి పెట్టి, ఏమండి, వాళ్ళ అమ్మగారి బిళ్ళలు ఇస్తే ఆరగారుగా ట్యాబ్లెట్లు వేయటం, భోజనం పెడతాం, పాలు ఇవ్వటం, ఎంత చూశానంటే అంత చూశాను. ఇప్పుడు ఏమండి, ఆ పిచ్చిదానికి పెళ్ళి కూడా చేశా. ఆ మెంటల్ దానికి పెళ్ళి కూడా చేసిన తర్వాత ఏం చేసిందో తెలుసా? ఏమండి, రోడ్డు ఎంబడబడుతూ ఉండేది. ఏమండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేది. ఏమని ఎంత భరించానంటే అంత భరించాను. అంత భరించిన తర్వాత ఏమండి ఏం చేసిందో, ఒకరోజు ఆ ఇల్లు కట్టేటప్పుడు ఏమండి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి దానియాలు గారు కొట్టాడండి, ఇదిగో రక్తం గారిపోతుందని రక్తం గారుకుంటా పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఎవరమ్మా అయినంటే పాస్టర్ గారండి, దానియాలు గారు రాత్రి ఉన్న తలగా పగలు కొట్టేశారండి అని చెప్తే అక్కడ విజయమూల ఏమండి తమ్ముడు డేవిడ్ గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన వెంటనే నాకు ఫోన్ చేశాడు, ఏంటి బ్రదర్ ఇలాగ మీరు కొట్టారంట అని. లేదు బ్రదర్, కొంచెం అమ్మాయికి కొంచెం మైండ్ చెడిపోయింది, ఏం కాదు ఇంటికి పంపించేసేయండి అన్న. ఆయనకి నమ్మకం కుదరలా. నమ్మకం కుదరకుండా ఆ అమ్మాయిని ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మాయి ఏంటి దానియాలు పాస్టర్ గారికి కొట్టారంటే నిజమేనా ఈ అమ్మాయిని అని అడిగారంట. అడిగితే లేదండి మేమేనండి రాళ్ళు ఇసిరేస్తుంటే అది అటు వెళ్ళింది, గవక్కను రాయి తగిలింది, పాపం ఆయన ఎక్కడో రేపల్లో ఉంటాడండి. ఏమండి, ఎన్ని బాధలండి. మన దగ్గరికి ప్రభావత వస్తుంది, పాపం పూలు అమ్ముకునే అమ్మాయి. వాళ్ళ భర్త మన దగ్గరికి వచ్చేవాడు, జబ్బు మనిషి, శోభ జబ్బు ఏదో అంటారు, అది మొహం అంతా ఒబ్బరిచ్చేసి. అలాంటి పరిస్థితిలో ఆయన రోడ్డు మీదకి వచ్చి దిగలేడు అనమాట, కిందకి ఆ డౌన్లో మన చర్చిలోకి దిగలేడు. చాలా కష్టం అన్నమాట. గవ్వ మన కుర్రోళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళి, లేకపోతే నేను వెళ్ళి గబక్కన ఆయన చేయబట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చేవాళ్ళం, జాగ్రత్తగా ఎక్కించేవాళ్ళం. ఆయన కొరకు కూడా చాలా కష్టపడ్డాను నేను. ఆయన సమాధి కూడా నేనే చేశాను. ఆయన ఒకరోజు మన పిల్లల్ని పిలిచి ఏమన్నారో తెలుసా? ఆయన రాత్రిపూట మీ పాస్టర్ గారు వచ్చి బండి వేసుకొచ్చి మా ఇంటికి వచ్చి మా తలుపులు కొడుతున్నాడు. ఎలాగుంటుంది చెప్పండి? ఇలాంటి అవమానాలన్నీ ఎన్నో పొందాను. కానీ ఇవన్నీ బాధలు, శ్రమలు, కష్టాలు ఉంటాయి. చూడండి, అమ్మాయికి అంత మేలు చేసిన, ఏమండి అమ్మాయి కొరకు అంత కష్టపడినా నాకు ఎల్ఎఫ్ఏ కావాలండి అన్నట్టు వెళ్ళిపోయింది. పోయినందుకు బాధ కాదు, కానీ అమ్మాయి కొరకు ఎంత కష్టపడ్డానో చాలా బాధ, వేదన.